తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాబినెట్లో పలు మార్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ కూడా మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా చాలా మంది మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దానిలో భాగంగా మేజర్గా రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరున్నారు, ఎవరెవరు మంత్రులు ఉన్నారు, ఎవరు ఏంటి అనేది ఈ కోణంలో మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రముఖంగా ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ నల్గొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు వాళ్ళ అన్న కోమటిరెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక మంత్రి పదవి ఇవ్వడానికి స్కోప్ తక్కువ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేపాలి, లేకపోతే కోమటిరెడ్డిని లేపి ఈయనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు. అయితే ఇక్కడ ఒక చర్చ ఏం జరుగుతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసిలో కీలకమైనటువంటి బాధ్యతలు పంపించేసి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిలోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కొంత సమాచారం అయితే వస్తూ ఉంది, కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. బట్ ఫైనల్ కాలేదు. బట్ మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ అజారుద్దీన్ సంబంధించినటువంటి ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ అజారుద్దీన్ సంబంధించినటువంటి 6 నెలల పదవి కాలం కూడా పూర్తవడానికి పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరికొద్ది రోజులుగా ఈ 6 నెలల లోపు ఈయన ఎమ్మెల్సీ పదవి కనుక రాకపోతే 100% ఆయన మంత్రి పదవి కూడా ఆటోమేటిక్గా పోయేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆ ప్లేస్లోకి ఎవరు తీసుకుంటారు ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కొంత కాంట్రవర్సీ ఏంటంటే కొండా సురేఖను కూడా మంత్రి పదవి నుంచి తీసేస్తారా అనేటువంటి ఒక అవకాశం కూడా ఉన్నది. ఎందుకు, ఆమె గతంలో కొండా సుస్మితా పటేల్ వీళ్ళ కూతురు వెళ్తారో రేవంత్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి కుటుంబం పైన రకరకాల చాలా పెద్ద కామెంట్స్ చేయడం జరిగింది. సో అది 2 రాష్ట్రాల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున వైరల్ అయిందో మనందరం కూడా చూసినాం. సో పెద్ద ఎత్తున తెలంగాణలో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ అయింది. సో అందులో భాగంగా ఈమెను కూడా తీసేస్తే మరి ఎవరు పెడతారు? ఎందుకంటే ఈమెకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి మహిళగా ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా పద్మశాలి కమ్యూనిటీ అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఇటు మున్నూరు కాపు సంబంధించినటువంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ 3 కలగలిపి ఉండేటువంటి మరి ఇంకెవరు దొరుకుతారా ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ పరిపాలన పరంగా అనుభవం ఉన్నది, ఆమెకు ఆల్రెడీ కొంత క్యాబినెట్లో కూడా చాలా ఎఫెక్టివ్గానే పనిచేస్తున్నట్టు కనబడుతుంది. కానీ కొంత ఏది ఓఎస్డి సుమంత్ విషయంలో జరిగినటువంటి కొంత గలాట అవుతుందో అది కొంత ఇబ్బందికరంగా మారింది. అది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. ఏది కొండ సుస్మితా పటేల్ చేసినటువంటి అంశాలు ఏవైతున్నాయో. సో దానిలో భాగంగా ఈమెను తీసేస్తారా లేదా అని పక్కన పెడితే, ఈమెను తీసేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున ట్రై చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ వరంగల్ ఇన్ఛార్జ్ కొంత ఈమెకు ఇబ్బందికరంగా మారింది. అక్కడ పొంగులేటి అడ్డాలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఈమెకి రీసెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా కొంత పొంగులేటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో ఇద్దరి మధ్యలో తారాస్థాయిలో నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈమెను తీసేయడానికి పొంగులేటి మరియు సీతక్క ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈమెకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా చిన్న పోర్ట్ఫోలియోస్. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది కొండా సురేఖ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ ముగ్గురి పదవుల పైన కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళ ముగ్గురిని తీసేస్తే మరి ఇంకెవరైనా ముగ్గురు తీసుకుంటారు, లేక అదేవిధంగా ఇంకొక 2 కూడా ఉంటాయి. సో మొత్తం 5 మంత్రి పదవులు ఎట్లా ఫిల్ చేస్తారు అనేది కొంత చర్చ అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే ఎవరిని తీసుకుంటారు, ఎవరిని తీసుకోలేదు అనేది కొంత టైం తర్వాత తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించి వేరే పదవులు ఇచ్చేటువంటి ఛాన్స్ క్యాబినెట్లకి కొత్తోళ్ళు అట. సో అదేవిధంగా వాటితో పాటే ఖాళీగా ఉన్నటువంటి మరో 2 మినిస్టర్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు. ఒక ఎమ్మెల్సీతో పాటు బీసీ ఎస్టీ వర్గాలకు అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్క దళిత సమాజకు సంబంధించిన వ్యక్తి, దామోదర్ రాజసింహ దళిత సమాజకు సంబంధించిన వ్యక్తి, వివేక్ దళిత సమాజకు సంబంధించిన వ్యక్తి కాబట్టి 3 పదవులు కీలకమైన పదవులు మంత్రి పదవులు ఉండడం జరిగింది. సో అందులో భాగంగా 100% ఎస్సీలకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. మేబీ ఆదివాసులకు సంబంధించినటువంటి సీతక్క ఉంది, కానీ లంబాడీకి సంబంధించినటువంటి ఎస్టీ వర్గం ఏదైతుందో క్యాబినెట్లు లేకపోవడం కూడా కొంత లంబాడాల ఆగ్రహం పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగా యాదవ్ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ కూడా ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ చాలా బలంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బీసీ ఎస్టీలకు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానిలో మరి ఎవరికి ఇస్తారు ఏంటి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో
జిల్లాలు సామాజిక సమీకరణ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. విమర్శలు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నది. తప్పించిన మంత్రుల స్థానాలు అదే సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్లో కొత్త వారు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. వివిధ పార్టీ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. వారి సీనియారిటీ మేరకు సిడబ్ల్యూసి ఏఐసిసి పదవులు ఇస్తామని సదరు నేతలకు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించినటువంటి విషయమే ఇది అంతా కూడా. సో అదేవిధంగా అందుకు ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులు తప్పించి వాటితో పాటు ఖాళీగా ఉన్నటువంటి మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు కానట్టు తెలిసింది. హుందాగా తప్పించాలని చూస్తున్నారు. సో దానిలో భాగంగా మంత్రి పదవి తప్పించిన వారు అవమానంగా ఫీల్ కాకుండా ఉండేందుకు సో దానిలో భాగంగా వాళ్ళకి ఒక కీలకమైనటువంటి కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే విధంగా కొంత వాళ్ళకు ఏఐసిసి కానీ సిడబ్ల్యూసి ఇచ్చేసి కొంత వాళ్ళని సంతృప్త పరిచిన తర్వాతనే వాళ్ళని క్యాబినెట్లో తొలగించాలంటే తీసుకోవాలి, వేరే కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో వారికి ప్రమోషన్లు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు చర్చ నడుస్తుంది. పార్టీలో కీలకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సిడబ్ల్యూసి ఏఐసిసి పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది చూస్తే క్యాబినెట్ విస్తరణలో బీసీ ఎస్టీ వర్గాలకు ప్రియారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా బీసీలలో ఎక్కువ సంఖ్య బలం ఉన్నటువంటి మున్నూరు కాపు వర్గానికి అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి లంబాడీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఈసారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఓ లీడర్ సైతం మంత్రి పదవి దక్కేటువంటి ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. సదరు లీడర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి సైతం ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కిన వారికి చీఫ్ విప్ ఇచ్చే విధంగా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చీఫ్ విప్ నియామకాలు పెండింగ్ లో పెట్టారని చర్చ నడుస్తున్నది. మంత్రి పదవి దక్కని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గత ఏడాది జూన్లో డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ తనకు ఆ పదవి ఇష్టం లేదని మంత్రి పదవి కావాలని ఆయనే ప్రభుత్వ పెద్దలుగా చెప్పడంతో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రస్తుత సమావేశంలో సైతం జరుగుతుందో లేదనే అనుమానాలు ఉన్నాయి. చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పదవులు కేబినెట్ హోదాతో కూడినే కావడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే భర్తీ చేస్తారనేటువంటి టాక్ చాలా ప్రచారం పార్టీ వర్గాల్లో బలంగా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది కొంత బలంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మరి కేబినెట్ సమావేశం క్యాబినెట్లో విస్తరణ ఏ విధంగా జరుగుతుంది అనేది కొంత సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. అసలు పూర్తి చేస్తారా లేదా అనేది కూడా కొంత డౌటే. చూద్దాం, కొన్ని రోజులు అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో